ओं नमः शांताय दिव्याय सत्य धर्मस्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। మన అనుభూతి ప్రకాశంలో కౌశితకి బ్రాహ్మణోపనిషత్తు 51వ శ్లోకం దగ్గరికి వచ్చాం. ప్రజ్ఞా ప్రాణానుగ్రహేణ వాగ్యదాహ తదేతరే చక్షురాజ్యా ఉపరతాః తాం అనుబ్రవతే ఖలు. అంటే ఈ కౌశితకి బ్రాహ్మణంలో ప్రధానంగా ఇప్పుడు మనం ఇంద్రప్రతిద్దన సంవాదంలో చదువుకుంటాం. లేట్ అయిపోయింది సార్ ప్రార్థన అది అయిపోయింది సార్. ఇతను అంటే సోమవారం ఉన్నట్టు కదా అది, ఇవాళ శనివారం కాదు సోమవారం. రాజేశ్వరి గారు ఏంటి మీరు అమ్మ రాజేశ్వరి గారు శ్రీపాద ఏంటమ్మా మీరు ఫోన్ ఆన్ చేసేసారు మాట్లాడుకుంటున్నారు ఎట్టా? యువతల క్లాస్ అవుతున్నదమ్మా, గురువు గారి ప్రవచనం అవుతున్నది. ప్రజ్ఞా ప్రాణానుగ్రహేణ భాగ్యదాహ తదేతరే చక్షురాజ్యా ఉపరతాః తాం అనుబ్రవతే ఖలు. అనుభూతి ప్రకాశంలో కౌశితకి బ్రాహ్మణోపనిషత్తుకి సంబంధించినటువంటి భాగంలో మన 51వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈ కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో ఇంద్రప్రతిద్దన సంవాదంలో ప్రధానమైన విషయం ఏమిటి అంటే ప్రాణమే బ్రహ్మము అని మనకు చెప్పడం. అయితే ప్రాణమే బ్రహ్మ అంటే ప్రాణోపాసన అనేటువంటిది ప్రధానం అని చెప్పడం. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. ప్రాణం ఇంద్రియాల్లో ఉంటున్నది కదా, ఇంద్రియాలు బ్రహ్మ ఎలాగవుతాయి అన్నటువంటిది ఒక ప్రశ్న ఉదయిస్తుంది. తరువాతను ప్రాణం అనేటువంటిది సుషుప్త్యావస్థలోని స్వప్నావస్థలోని పనిచేయటం లేదు కదా, మరి సుషుప్తి స్వప్నావస్థల్లో పనిచేయనటువంటి ప్రాణం బ్రహ్మ ఎలాగవుతుంది అన్నటువంటివి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. వాటికి మనం సమాధానాలు తెలుసుకోవాల్సి ఉన్నారు. మనకి ఇతర ఉపనిషత్తుల్లో కూడా బృహదారణ్యకంలో కూడా మనం సుషుప్తిలో ఉన్నటువంటి ఆత్మల గురించి తెలుసుకున్నాం. అలాగే మనం మాండూక్యంలో కూడా సుషుప్త్యావస్థల గురించి తెలుసుకున్నాం. ఈ సుషుప్తి అనేటువంటి విషయం ఉపనిషత్తుల్లో ఉండేటువంటిదే. అక్కడ ఆత్మ ఉంటుంది, మరి ఆత్మ ప్రకాశించడం లేదు కదా, ప్రాణాలు పనిచేయటం లేదు కదా అన్నటువంటి వాటికి సమాధానం కావాలి. వాటికి కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో మనకి సమాధానాలు కొంతవరకు ఇస్తున్నారు. ప్రజ్ఞా ప్రాణానుగ్రహేణ, ప్రజ్ఞా ప్రాణముల యొక్క అనుగ్రహము చేత, వాగ్యదాహ వాక్కు దేనిని పలుకునో, తదా ఇతరే అదేవిధంగా ఇతరమైనటువంటి చక్షురాజ్యాహ కళ్ళు మొదలైనటువంటివి, ఉపరతాహ ఒక ఇంద్రియం పని చేసేటప్పుడు మరొకటి పని చేయకుండా ఉండేవి, తాం ఆ వాగింద్రియమునే అనుబ్రవతే ఖలు అనుసరించును. అంటే ఇక్కడ ఏమిటండి ప్రధానమైన విషయం ఏమిటంటే ప్రజ్ఞా ప్రాణాల యొక్క అనుగ్రహంతో వాక్కు మాట్లాడుతున్నారు. వాక్కు అనేది ఒక ఇంద్రియం. వాక్కు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఇతర ఇంద్రియాలు పని చెయ్యకూడదు. పని చెయ్యకూడదంటే వినడం మానేయవు, లేకపోతే చూడటం మానేయవు. కానీ దానికి డిస్టర్బెన్స్ ఇప్పుడే మనకి ఈ శ్లోకానికి తగినటువంటి డిస్టర్బెన్సే మనం ప్రారంభంలో చూసాం. ఒక ఇంద్రియం పనిచేస్తూ ఉంటే మరో ఇంద్రియం పనిచేసింది అనుకోండి, అప్పుడు ఏ ఇంద్రియం యొక్క పని ఎవరికీ తెలియదు. ఒక ఇంద్రియం పనిచేస్తున్నప్పుడు ఆ ఇంద్రియాన్ని మిగతా ఇంద్రియాలన్నీ అనుసరించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ప్రజ్ఞా ప్రాణముల యొక్క అనుగ్రహంతో వాగ్యదాహ మాట నోటంటూ వచ్చేటువంటి మాట ఏదైతే ఉన్నదో తదేతరే ఇతరమైనటువంటివి కూడా ఆ విధంగానే పనిచేస్తాయి. చక్షురాద్యా ఉపరతాహ కళ్ళు గట్రా ఉన్నాయనుకోండి, అవి అప్పుడు మరి పనిచేయవు. పనిచేయడం అంటే వేరే పనులు చేయవు. ఆ
మాటలకి సంబంధించినటువంటి పనులే చేస్తాయి. మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటాయి, చెప్పబడుతూ ఉన్నటువంటి గ్రంథాన్ని చూస్తూ ఉంటాయి. కానీ ఆ కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి అనుకోండి, ఏమిట్రా అంత ఆ పరధ్యానంగా ఉన్నావని అంటాం. పరధ్యానంగా ఉన్నాడని అంటే ఇంకేదేనో ఆలోచిస్తున్నాడు, ఇంకేదేనో మాట్లాడుతున్నాడు, ఇంకేదేంటో చూస్తున్నాడు అంటే అలా కుదరదు. ఆ చక్షురాద్యాహ ఉపరతాహ తాం అనుబ్రవతే కలు. కళ్ళు మొదలైనటువంటివి దాన్నే అనుసరిస్తాయి. దేన్ని అనుసరిస్తాయి? ఆ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్నే అన్నీ కూడా అనుసరిస్తాయి. అన్నీ దాన్నే అనుసరిస్తాయి. ఇతరమైనటువంటి పనులు చేయవు. ఒక ఇంద్రియం పనిచేస్తూ ఉంటే మరొక ఇంద్రియం వేరుగా పనిచేయదు. ఒక ఇంద్రియం పనిచేస్తున్నది అనుకోండి, మరో ఇంద్రియం దానికి సంబంధించిన పని తప్పించి మరొక వేరొక పని చెయ్యదు. ఆ ఇంద్రియాన్నే అనుసరిస్తుంది. వాక్కు మాట్లాడుతూ ఉంటే చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, ఆ వాక్కునే అనుసరిస్తాయి. ప్రజ్ఞా ప్రాణము యొక్క అనుగ్రహంతోనే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలు స్వయంగా పనిచేయవు. ఇంద్రియాలు స్వయంగా పనిచేయడం అనేటువంటిది ఉండదు. ఇంద్రియాలు వాటంతట అవి పనిచేయడం అనేటువంటిది ఉండదండి. ఇంద్రియాలు వాటంతట అవి పనిచేయవు. ప్రజ్ఞాప్రాణముల యొక్క అనుగ్రహంతో పనిచేస్తాయి. ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఇంద్రియాలు స్వతంత్రములు కాకపోతే ప్రాణం కూడా స్వతంత్రం కాదు కదా. మరి ప్రాణం కూడా స్వతంత్రం కానప్పుడు ప్రాణం ఎలా పనిచేస్తుంది, ప్రజ్ఞ ఎలా పనిచేస్తున్నది అన్నటువంటిది వస్తుంది. అందుగురించే చెప్పాను, కొద్దిగా మనం ఏకాగ్రంగా ఉండాలి. మనం కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నది ఏకాగ్రత విషయమే చెప్పుకుంటాం. ఆత్మజ్ఞానం అనేటువంటి దానికి ఏకాగ్రతే ముఖ్యం. మరి ఆ ఏకాగ్రత లేకుండా ఆత్మజ్ఞానం కావాలండి అని అంటే ఏ ఊరు నుంచి తెచ్చి మనం పంచుతాం? అదేమన్నా పకోడీ పట్ల అయితే వీడి చేతిలోంచి వాడి చేతిలో చూడకుండా పెట్టి వచ్చును. ఇదే అలాంటిది కాదు. మనం ఎంత ఏకాగ్రంగా ఉండాలన్నది ఆలోచించండి. ప్రజ్ఞ చేతనే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి అని వాగేవాస్య ఏక ఏవం అంగముదూఢం తస్మై నామ పరస్తాత్ ప్రతివిహిత అని కౌశీతకి శృతిలో ప్రారంభించారు. కౌశీతకి శృతిలోని ఉన్నటువంటి మంత్రాలు చాలా పెద్దవి. మొత్తం మంత్రం అంతా రాశాను అనుకోండి, ఆ మంత్రం అంతా చదవటం నేను ప్రయోజనం మీకేం కాదు. మీరు ఆ కౌశీతకి బ్రాహ్మణం పట్టుకో ఇప్పుడు చదివేది కాదు. అందునుంచి ఆ శృతిలో ఉన్న మొదటి మాట చెప్పాను. ప్రజ్ఞైవాస్య ఏక ప్రజ్ఞైవాస్య ఏవ అంగమూఢం తస్యై ధియో విజ్ఞాతవ్యం. అంటే వాక్కు అనేటువంటిది వాగింద్రియం యొక్క పేరు. అలాగే ముక్కుకు గంధం అని ఇలా పేర్లు ఉన్నాయి. ప్రజ్ఞ చేతనే వ్యాపించబడి పనిచేస్తాయి. ఈ ప్రజ్ఞ అంటే ఏమిటి, ప్రాణం అంటే ఏమిటి అన్నటువంటిది మరొక విసరి లోతుకి వెళ్ళిన తర్వాత వారే చెప్తున్నారు. ప్రజ్ఞయా వాచం సమారుహ్య వాచా సర్వాణి నామానాప్నోతి. ప్రజ్ఞ చేతనే వాక్కు ప్రకాశిస్తుంది. నహి ప్రజ్ఞాపేత వాంగ్నామ కించన. ప్రజ్ఞ లేకుండా మాట మాట్లాడటానికి, వాక్కు రావటానికి సాధ్యం కాదు. ప్రజ్ఞ ఉంటేనే తాను చేసినటువంటి పనులు ఇంద్రియం గుర్తించుకోగలుగుతుంది. అందువలన ప్రాణప్రజ్ఞల యొక్క అనుగ్రహంతోనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అయితే ఈ ప్రాణప్రజ్ఞల యొక్క విషయం ఏమిటి అన్నటువంటిది కాస్త లోతుగా చెప్తారు. స్వవ్యాపారే ప్రవృత్తాశ్చేత్ ప్రజ్ఞా ప్రాణానుకర్షణాత్ వాచో విఘ్నో భవేత్ విఘ్నవారణం హ్యనువాదిత. మన పుస్తకాల్లోని విఘ్నాచరణం హ్యనువాదిత అని పడ్డాది. అయితే ఇది కొద్దిగా అర్థాన్ని సమన్వయం చేయటం కష్టంగా ఉంటుంది. సరైనటువంటి పాఠం ఏమిటంటే విఘ్న వారణం. అంటే స్వవ్యాపారే ప్రవృత్తాశ్చేత్ ప్రజ్ఞా ప్రాణానుకర్షణాత్ వాచో విఘ్నో భవేత్ విఘ్నవారణం అనువాదిత. ప్రజ్ఞా ప్రాణానుకర్షణాత్ అంటే
ప్రజ్ఞా ప్రాణములను తమ వైపు తిప్పుకొనుట చేతను. అంటే లోపల ప్రజ్ఞా ప్రాణము అనేటువంటివి రెండు ఉన్నాయి. ఆ రెండింటిని ఇంద్రియాలు వాటి వైపు తిప్పుకున్నాయి అనుకోండి. మాట్లాడుతున్నటువంటి నోటికి అనుకూలంగా ప్రజ్ఞ ఉంటే మాటలు వస్తాయి. కంటికి అనుకూలంగా ఉంటే చూపు ఉంటుంది. అలాగే చెవులకు అనుకూలంగా ఉంటే వినబడుతుంది. కాళ్ళకి అనుకూలంగా ఉంటే నడుస్తాం. చేతులకు అనుకూలంగా ఉంటే పనిచేస్తాం. ఏ ఇంద్రియమైనా పనిచేయాలంటే ఆ ప్రజ్ఞ అనేటటువంటిది దాని మీద పడాలి. ఆ ఫోర్స్ దాని మీద పడాలి. ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి కాదు, రెండు అంటారు. ప్రాణము ప్రజ్ఞ అంటారు. ఆ రెండు కలిసి ఎక్కడైతే ఏ ఇంద్రియం మీద అయితే వాటి యొక్క శక్తిని చూపెడుతున్నాయో అక్కడ పని జరుగుతుంది. అయితే ప్రజ్ఞా ప్రాణానుకర్షణాత్ ప్రజ్ఞా ప్రాణాలను తమ వైపు తిప్పుకోవటం చేతను స్వవ్యాపారే ప్రవృత్తాశ్చ ఎవరిష్టం వచ్చినట్టు ఇప్పుడు మనం సాధారణంగా ఏమవుతుందండి, మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం, మరొకరు మాట్లాడతారు. అప్పుడు అసలు ఎవరు ఏం మాట్లాడారో ఎవరికి అర్థమవుతుంది? అంతా గందరగోళంగా తయారవుతుంది. కాబట్టి ఏమిటి, ఎవరి వైపు వాళ్ళు, అంటే నోరు తన వైపు ప్రజ్ఞా ప్రాణాలని తిప్పుకుంటే ప్రజ్ఞా ప్రాణాలని తమ వైపు తిప్పుకొని కాలు, చెయ్యి, చెవి, కన్ను మొదలైనటువంటి వాటి పనులు చేస్తే, అదే కాకుండా మాటనే మిగిలినటువంటి ఇంద్రియాలు అనుసరిస్తే ఎటువంటి ఆటంకము ఉండదు. ప్రజ్ఞా ప్రాణము అనేటువంటివి ఒకవేళ ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ప్రజ్ఞా ప్రాణాలని వాటి వైపు తిప్పుకున్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు, చేతులు ఏమిటి చేస్తున్నాయో తెలియదు, నోరు ఏమిటి మాట్లాడుతున్నదో తెలియదు, కళ్ళు ఏమిటి చూస్తున్నాయో తెలియదు. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఏ ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తాయి. అలా పనిచేసే అనుకోండి, అప్పుడు యథార్థంగా ఒక వ్యాపారం కూడా పరిపూర్ణం కాదు. ప్రజ్ఞా ప్రాణాలని తమ వైపు తిప్పుకొని కాలు, చెయ్యి, చెవి, కన్ను మొదలైనటువంటివి వాటి పనులు చేస్తే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటకు ఆటంకం వస్తుంది. కాబట్టి అలా కాకుండా మాటనే మిగిలినటువంటి ఇంద్రియాలు అనుసరిస్తే ఎటువంటి ఆటంకం ఉండదు. లౌకికంగా ఒక ఇంద్రియం పనిచేసేటప్పుడు ఏకాగ్రత కావాలంటే ఇతర ఇంద్రియాలు దాన్ని అనుసరించాలి. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇంద్రియ వ్యాపారానికి హేతువులు ప్రాణము, ప్రజ్ఞ. ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము. కనుక ప్రజ్ఞా ప్రాణాలను విడదీసి వేరువేరుగా అనేక వ్యాపారాల్లో నడిపించడం కుదరదు. ప్రజ్ఞని, ప్రాణాన్ని వేరు చేసి ఒక పనిలో ఒకదాన్ని మనం నడిపించడం అనేటువంటిది కుదరదు. కనుక వాక్కు పనిచేస్తే దాని ఎందే ప్రజ్ఞా ప్రాణాలు పనిచేస్తాయి. ఇతర ఇంద్రియాల వైపు మరలిపోవాలంటే మాటకు ఆటంకం వస్తుంది. అంటే ఏకాగ్ర కారణమైనటువంటి ప్రజ్ఞా ప్రాణాలకు భిన్న భిన్న వ్యాపారాలు ఒకేసారి కుదరవు. అంటే ఏకాగ్రతకి ఏమిటి కారణం అండి అంటే ప్రజ్ఞా ప్రాణము. మనమేమో అనుభూతి ప్రకాశంలో ఉన్నాం. అనుభూతి ప్రకాశంలో ఉంటే బాగుంటుంది. ఏకాగ్రతకి కారణమైనటువంటి ప్రజ్ఞా ప్రాణాలకు భిన్న భిన్నమైనటువంటి వ్యాపారాలు ఒకేసారి కుదరవు. ఏవమన్యత్రాపి యోజ్యం అత సర్వేపి సంహతాః ఏకైక విషయోచ్యుక్తో వ్యవహార క్రమాద్ భవేత్. ఏకైక విషయోచ్యుక్తో వ్యవహార క్రమాద్ భవేత్. ఏవం ఈ విధముగానే అన్యత్రాపి వినటం విషయంలోని, వాసన చూడటం విషయంలోని, ఏదైనా వస్తువుని చూడటం విషయంలోని, ఇతరమైనటువంటి పనులు చేసేటప్పుడు కూడా యోజించుకోవాలి. అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాగైతే ఇతరమైనటువంటి పనులు జరగకూడదో అలాగే విన్నప్పుడు మరో పని చేయకూడదు.
ఏకాగ్రంగా ఉంటుంది. విన్నప్పుడు మనం సరిగా విన్నాం అనుకోండి, అది బుర్రలోకి సరిగా వెళ్తుంది. అలాగే చూస్తున్నాం అనుకోండి, ఏకాగ్రంగా చూడాలి. ఏదైనా ఒక వాసన చూస్తున్నాం అనుకోండి, ఏకాగ్రంగా చూడాలి. నడుస్తున్నాం అనుకోండి, ఏకాగ్రంగా చేయాలి. ఒక వ్యాపారాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మరో పని చెయ్యకూడదు. సర్వేపి, అన్ని ఇంద్రియాలు కూడా సంహతాః, ఒకదానితో మరొకటి ముడిపడ్డటువంటివే. అన్నీ బృందంగా పనిచేస్తాయి, ఒకదానితో ఒకటి ముడిపడి పనిచేస్తాయి. ఏకైక విషయ, ఒక్కొక్క ఇంద్రియ వ్యాపారము ఉక్త హి, చెప్పబడుచున్నది కదా. వ్యవహార, ఇంద్రియముల ప్రవర్తన క్రమాత్ భవేత్, ఒకదాని తరువాత మరొకటి జరుగును. ఇంద్రియాలన్నీ ఒక బృందం లాంటివి. కళ్ళు చూస్తున్నాయి అంటే దేన్ని చూస్తున్నాయో ఆ విషయం మీదే చెవి, నోరు, ముక్కు అన్నీ పనిచేయాలి. కాళ్ళు, చేతులు అన్నీ పనిచేయాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల్లోని ఒక ఇంద్రియం పనిచేస్తూ ఉన్నప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ దాన్నే అనుసరించాలి, ఇంకొక దాని వైపు వెళ్ళకూడదు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మిగిలిన ఇంద్రియాలు వాగింద్రియాన్ని అనుసరించినట్లే, చూచేటటువంటి సమయంలో చక్షురింద్రియాన్ని అంటే కంటిని, వినేటప్పుడు శ్రోత్రేంద్రియాన్ని అంటే చెవిని, వాసన చూసేటప్పుడు జ్ఞానేంద్రియాన్ని అంటే ముక్కుని. ఇంద్రియాలు ఒకటి పనిచేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఇతర ఇంద్రియాలు అనుసరించాలి. అన్ని ఇంద్రియాలు కలిపి ఒక బృందం. ఇంద్రియ వ్యాపారాలు వేరు వేరైనప్పటికీ కూడా, ముక్కుకి వాసన చూడటం, చెవికి వినటం, కళ్ళకి చూడటం, నోరుకి మాట్లాడటం వేరు వేరు పనులు అయినప్పటికీ కూడా అవి క్రమంగానే పనిచేస్తాయి. అవన్నీ కూడా క్రమంగా పనిచేస్తాయి. దీని అంతటికీ కారణం ప్రజ్ఞా ప్రాణాలు. దీని అంతటికీ కారణం ఏమిటండి? ప్రజ్ఞా ప్రాణము. వాటి మీద ఆధారపడి పనిచేస్తాయి కనుక ఒక్కొక్కటి క్రమంగా పనిచేస్తాయి. వాటి మీద ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటి పనిచేస్తాయి కాబట్టి క్రమంగా పనిచేస్తాయి. అవన్నీ కూడా క్రమంగా పనిచేస్తాయి. అలా కాకుండా ఏదో చూస్తూ మరేదో మాట్లాడుతూ దేన్నో వింటూ ఏకాగ్రత లేకపోతే అది మానసిక రోగంగా పరిగణిస్తుంది కదా. అందువలన ప్రజ్ఞా ప్రాణాలు ఏకాగ్రతే ఇంద్రియ వ్యాపారానికి మూలం. ఇంద్రియ వ్యాపారానికి ఏదిరా మూలం అంటే ప్రజ్ఞా ప్రాణముల యొక్క ఏకాగ్రత. క్రమభావీ విచిత్రోయం వ్యవహారస్థిదాత్మన ఏనైకేనేక్ష్యతే సోయం అన్యః సర్వేభ్య ఈక్ష్యతాం. చిదాత్మన అంటే చిత్స్వరూపమైనటువంటి ఆత్మచేతను. అయం ఈ క్రమభావీ వ్యవహార, ఒక ఇంద్రియం తరువాత మరొక ఇంద్రియం పనిచేయుట అనేటువంటిది విచిత్రం, మిక్కిలి విచిత్రమైనటువంటిది. ఏన ఏకేన, ఏ ఒక్కని చేతనో ఈక్ష్యతే చూడబడుచున్న సహాయం ఆ ఈ వ్యక్తి అన్యః సర్వేభ్య ఇతరులందరి చేతనో ఈక్ష్యతాం చూడబడుచున్నాడు. మనకి ఇక్కడ ఒక విషయం ఉన్నది. నేను ఒక మనిషిని చూస్తున్నాను, ఆ మనిషిని ఇంకా చాలా మంది చూస్తున్నారు. మరి వాడు ఒక్క నాకే కనిపించాలి కదా, నా ఆత్మకే వాడు దర్శనం ఇవ్వాలి, ప్రజ్ఞా ప్రాణాలు నా వశం కదా. కాదు, చిదాత్మ యొక్క అధీనంలో ప్రజ్ఞా ప్రాణము ఉంటాయి. చిదాత్మ అందరి యందు సమానం కాబట్టి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని అందరూ చూస్తారు. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అందరూ వింటారు. ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే వాడి వెనకాతలు చాలా మంది నడుస్తారు. అంటే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అని అంటే అది చిదాత్మ చేతను చాలా మంది చేత జరుగుతున్నది. అంటే ఏది కూడా ఆత్మ కన్నా వేరేగా పనిచేసేటువంటిది లేదు. ఇంద్రియములు ఒకదాని తరువాత మరొకటి పనిచేయుట అనేటువంటి విచిత్ర స్థితి చిదాత్మ వలననే జరుగుతున్నది. చిదాత్మ వల్లనే ఈ ఇంద్రియాలు ఒకదాని తర్వాత ఒకటి పనిచేస్తున్నాయి, లేకపోతే స్వేచ్ఛగా పనిచేస్తాయి. ఒకడు చూస్తూ ఉన్న వ్యక్తి
అందరి చేత చూడబడడం చేత చిదాత్మశక్తియే. ఒక వ్యక్తి చూడబడ్డాడు నా చేతను, నేను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిని చాలా మంది చూశారు. దానికి కారణం ఏమిటంటే చిదాత్మశక్తి. ఒకడు ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అతనికి మాత్రమే కనిపించడం లేదు, మరికొందరు కూడా అతన్ని చూడొచ్చును. అంటే ఒకడు ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే కనిపించడం లేదు, ఇంకొంతమంది కూడా చూస్తారు. ఎందుకంటే చక్షు వ్యాపారం, కంటి యొక్క పని అందరి యందు చిదాత్మస్వరూపమైనటువంటి ప్రజ్ఞాశక్తి చేతన సమానంగానే ఉన్నారు. చిదాత్మ యొక్క శక్తి ప్రజ్ఞాశక్తి, దాని చేత అందరిలో సమానంగా ఉన్నారు. అయితే ప్రాణాహ వాగాదయ సర్వే కిం సమావుత విద్యతే శ్రేష్టస్తేష్వితి చేత్ ప్రాణః శ్రేష్టో జీవన కృత్వతః. ఇందాకలా ప్రారంభంలో ఒక మాట అన్నాను, ప్రాణం ఇంద్రియాల్లో ఒకటైనప్పుడు ఇంద్రియమే కదండి ప్రాణం కూడాను, అలాగే అది జడమే కదండి. జడమైనటువంటిది ఇతర ఇంద్రియాలను ఎలా నడిపిస్తుందండి? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? దానికి ఆ శక్తి ఉంటుందా? ప్రాణం కూడా ఇంద్రియమే అయినప్పుడు ప్రాణానికి కూడా జడత్వమే ఉంటుంది. కాబట్టి జడమైనటువంటి దానికి ఇంకా జడమైనటువంటి దాన్ని నడిపించేటువంటి శక్తి ఉండదు కదా. వాగాదయ, వాక్కు మొదలైనటువంటివి, ప్రాణాహ ప్రాణములు, సర్వే అన్నీ, కిం సబాహ ఏవి సమానమైనవేనా? ఇంద్రియాలు ప్రాణము సమానమేనా? విద్యతే ఉత అలాగే చెప్పాలా? ప్రాణాన్ని ఇంద్రియం అనే చెప్పాలా? ఇంద్రియాలు ఇంద్రియాలనే చెప్పాలా? అవన్నీ సమానాలేనా? తేషు వాగాది ఇంద్రియముల యందు ప్రాణము అనేటువంటి వాటిలో ప్రాణము శ్రేష్ఠ చేత్ ఇది గొప్పది అని తెలియవలను. ఇంద్రియాల లోపలే ఒకటైనప్పటికీ కూడా ప్రాణము అనేటువంటిది గొప్పది, ప్రాణానికి గొప్పతనం ఉన్నది. ఎందుకున్నదయ్యా? శ్రేష్టో జీవన కృత్వత అంటే దానికి జీవించడం అనేటువంటి లక్షణాన్ని కలిగించగలిగే శక్తి దానికి ఉన్నది. వాక్కు బతికించలేదు, కళ్ళు బతికించలేవు, చెవులు బతికించలేవు, బతికుంటేనే పనిచేస్తాయి. ప్రాణం మాత్రం శరీరాన్ని బ్రతికి ఉంచుతుంది, అది చనిపోకుండా దాన్ని ఉంచుతుంది. కాబట్టి ప్రాణం శ్రేష్టం. ఈ విషయం బృహదారణ్యకంలోని ప్రాణం శ్రేష్టము అని చెప్తారు. ఉపాసనాకాండలోని బృహదారణ్యక ఉపాసనాకాండలోని ప్రాణం శ్రేష్టం అని చెప్తారు. చాందోగ్యంలోని ప్రాణం శ్రేష్టం అని చెప్తారు. ప్రాణము శ్రేష్టమైనటువంటిది. ఎందువల్ల? జీవన కృత్వత, జీవత్వము కలిగించుట చేత ప్రాణము శ్రేష్టమైనటువంటిది. ప్రాణం ఎందుకు గొప్పదండి అని అంటే అది జీవాన్ని కలిగిస్తున్నది కాబట్టి. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నీ సమానమా? ప్రాణము ఇంద్రియాలు సమానాలేనా? శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ సమానమేనా? ప్రాణము ఇంద్రియాలు సమానమేనా అంటే కావు. ప్రాణం శ్రేష్టమైనది. ఎందువలన? జీవత్వాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రాణం ఇంద్రియాలన్నింటికన్నా శ్రేష్టమైనటువంటిది. అధాతో నిశ్రేయ సాధనం ఏతాహ వై దేవతాః అహం శ్రేయసే విపదమానాః అని కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులో 2:14లో మంత్రాన్ని చెప్పారు. దాని ప్రకారం ప్రాణం అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటిది. బ్రహ్మసూత్రాల్లో ఈ విషయాన్ని సర్వభేదాధికరణంలో భగవత్పాదులు వారు వ్యాఖ్యానించారు. బృహదారణ్యక ఛాందోగ్యాల్లో కూడా ప్రాణం శ్రేష్టము అని చెప్పారు, వరిష్టము అని చెప్పారు. అన్ని శృతులు ప్రాణోపాసనలో భేదం లేదు కాబట్టి కౌశీతకిలో కూడా ప్రాణము శ్రేష్టము వరిష్టము అయినటువంటిదిగా చెప్పాలి. సర్వాభేదాత్ అన్యత్ర ఇమే అనేటువంటి సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ భగవత్పాదుల వారు అన్నింటికీ భేదం లేదు కాబట్టి సర్వ అభేదాత్
అన్యత్ర ఇమే. ఇంకో శృతుల్లో చెప్పబడినటువంటి వరిష్టము అంటే శ్రేష్టము అంటే గొప్పది, వరిష్టము అంటే అన్నింటికన్నా అధికమైనటువంటిది అనేటువంటి రెండు లక్షణాలు కూడా ప్రాణానికి చెప్పాలి అన్నారు. తస్మాదుపేక్ష్య భాగాదీన్ ప్రాణోపాధి సమాశ్రిత ఆత్మబోధాయ కించాయం ప్రాణ ఉత్థాపయేద్వపు. ప్రాణానికి శ్రేష్టత్వాన్ని ఇచ్చాం. మిగతా ఇంద్రియాల కన్నా ప్రాణము శ్రేష్టమైనటువంటిది. తస్మాత్ అందువలన వాగాదీన్ వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలను ఉపేక్షించి ఆత్మబోధాయ ఆత్మజ్ఞానం పొందడం కొరకు ప్రాణోపాధి ప్రాణం అనేటువంటి ఉపాధిని సమాశ్రిత ఆశ్రయించాలి. కించాయం ఇక్కడ ఏమిటంటే ప్రాణము వపుహు శరీరమును ఉత్థాపయేత్ లేపును. ఎందుకండి ప్రాణం గొప్పది? ప్రాణం వల్లనే శరీరం లేస్తున్నది. శరీరం స్వయంగా దానంతటా అది కదిలేటువంటిది కాదు, జడం. ఇంద్రియాలు జడాలు. మరి శరీరం లేవటానికి కారణం ఏమిటి? ప్రాణం. ఆ ప్రాణం అనేటువంటిది ఎందుకోసం ఆ పని చేస్తున్నది? ఆత్మజ్ఞానం కోసం చేస్తున్నది. ఆత్మజ్ఞానం కోసమే ప్రాణం శరీరాన్ని లేపుతున్నది. వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు ప్రాణంపై ఆధారపడి ఉన్నాయి. కనుక ఆత్మజ్ఞానం కావాలంటే ప్రాణాన్ని ఆశ్రయించాలి. ఇంద్రియాలను ఆశ్రయిస్తే మనకి ఆత్మజ్ఞానం కలగదు. నేను బాగా మాట్లాడుతున్నానండి, నేను బ్రహ్మాండంగా మాట్లాడానండి, నా అంత బాగా మాట్లాడిన వాళ్ళు లేడండి, ఇవన్నీ కాదు, మాటలు కాదు. లేకపోతే నీకు ఉన్నటువంటి ఇతరమైనటువంటి ఏ నేర్పరితనము కూడా పనికిరాదు. ఆత్మజ్ఞానం కావాలంటే ప్రాణాన్ని ఆశ్రయించాలి. ప్రాణం శరీరాన్ని నిలబెడుతుంది. శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను దర్శించడానికి ప్రాణం యొక్క సహాయం కావాలి. అందుకే బ్రహ్మసూత్రాల్లో అతయేవ ప్రాణ అనేటటువంటి చోట ప్రాణాన్ని బ్రహ్మంగా శంకర భగవత్పాదులు వారు చెప్పారు. శరీరం ఇంద్రియాలతో కూడుకునేటువంటిది. ఇంద్రియాలు శరీరంపై ఆధారపడినటువంటివి. అందువలన ఆత్మను తెలియటానికి ప్రాణం ఉండటం అవసరం. శరీరం ఇంద్రియాలతో కూడుకొని ఉంటుంది. ఇంద్రియాలు శరీరం ప్రాణం మీద ఆధారపడి ఉంటాయి. అందువలన ఆత్మను తెలియాలి అంటే ప్రాణం తెలియాలి. జీవతి వాగపేతో మోకాన్ విపశ్యామో అనేటువంటి మంత్రంలో, శృతిలో, కౌశితకి బ్రాహ్మణంలో మాట లేకపోయినా మోగవాడిగా జీవించవచ్చు, ఏ ఇంద్రియం లేకపోయినా ప్రాణం ఉంటే జీవించవచ్చును అని చెప్పారు. ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం ప్రగృహ్య ఉత్థాపయతి అని కౌశితకే చెప్తున్నది. ప్రాణమే ప్రజ్ఞాత్మ, అదే ఈ శరీరాన్ని నిలబెడుతున్నది. తస్మాదాత్మనః ప్రాణాః యథా ఆయతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవాః దేవేభ్యో లోకాః తస్యైష ఏవ సిద్ధి. ఏమండి, తస్మాద్ ఆత్మనః ప్రాణాః యథా ఆయతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవాః దేవేభ్యో లోకాః తస్యైష ఏవ సిద్ధి అని కౌశితకి బ్రాహ్మణం. ప్రాణాలు ఉంటేనే ఆత్మను తెలియగలం. కనుక ఆత్మ ప్రకాశించేటువంటి స్థలము ప్రాణమే. ప్రాణం ఉంటేనే ఆత్మ తెలుస్తుంది. ప్రాణం లేకపోతే ఆత్మ తెలియదు. ప్రాణంలో ప్రజ్ఞ ఉండి శరీరాన్ని అంతా కూడా వ్యాపిస్తుంది. ప్రాణంలో ప్రజ్ఞ అనేటువంటిది ఉండి శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ ప్రజ్ఞను ఉపాసించడమే సిద్ధి. ఆ ప్రజ్ఞని ఉపాసించడాన్నే సిద్ధి అంటారు. ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండు. ప్రాణం శరీరంలో వ్యాపించింది, దానితో పాటు ప్రజ్ఞ కూడా వ్యాపించున్నది. ఆ ప్రజ్ఞని ఉపాసించడాన్ని సిద్ధి అంటారు. కనుక ప్రాణోపాసన చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజ్ఞ దానిలోనే ఉంటుంది. బృహదారణ్యకంలో కూడా ప్రాణేషు హృద్యంతస్యేతి అనే ఆత్మ ఇంద్రియాల లోపల హృదయంలో ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ప్రాణ ప్రజ్ఞాత్మ ఉపాసనే ఆత్మజ్ఞానానికి మూలం. ఆత్మజ్ఞానం కావాలంటే ప్రాణ ప్రజ్ఞ
స్వరూపమైనటువంటి ఆత్మని ఉపాసించాలి. ప్రాణ ప్రజ్ఞాత్మ ఉపాసన, ప్రాణము దాని యందు వ్యాపించినటువంటి ప్రజ్ఞ అనేటువంటి దాన్ని మనం ఉపాసిస్తేనే మనం ఆత్మని తెలుసుకోగలము. నన్ను సుప్తావయం ప్రాణో దేహన్నోత్థాపయత్యమం ఇంతు జాగరణే తస్మాత్ ప్రజ్ఞైవాత్ర ప్రయోజిక. ఇంకో విషయం ఉన్నది ఏమంటే, మీరు ఇంతగా ప్రాణాన్ని గురించి ఘంటాబద్ధంగా చెప్తున్నారు, చాలా గట్టిగా చెప్తున్నారు, ప్రాణం 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 అంటున్నారు. నిద్రపోతున్నప్పుడు ఆ ప్రాణం పనిచేస్తున్నదా అండి? ఇంద్రియాల చేత పనిచేయిస్తున్నదా? నిద్రపోతున్నాం, ఏమీ చూడడం లేదు. నిద్రపోతున్నాం, ఏమీ మాట్లాడటం లేదు. నిద్రపోతున్నాం, ఎక్కడికి వెళ్ళటం లేదు. నిద్రలో ఉన్నాం, ఏమీ చేయటం లేదు. ఇంద్రియాలు ఏం పనిచేయటం లేదు, ప్రాణం ఏం పనిచేయటం లేదు. మరి సుషుప్తి అవస్థలో పనిచేయటం లేదు కదండి ప్రాణం. అదంత గొప్పదని మీరు ఎలా చెప్తారండి? నన్ను సుప్తో నిద్రయందైతే అయం ప్రాణ, ఈ ప్రాణము, అయం దేహ, దేహం, ఈ శరీరమును నవుత్థాపయతి, లేపగలిగినటువంటిది కాదు. నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రాణం ఈ శరీరాన్ని లేపటం లేదు, బయటికి నిలబెట్టడం లేదు. నిద్రలో పడుకునేటువంటి వాడిని ప్రాణం నిలబెట్టడం లేదు. మరి ఎవరు నిలబెడుతున్నారండి? ఎక్కడ పనిచేస్తున్నదండి? కింటు జాగరణే, జాగ్రత్త అవస్థలోనే శరీరాన్ని నిలబెట్టగలదు. ప్రాణం జాగ్రత్త అవస్థలోనే పనిచేస్తున్నది, శరీరాన్ని నిలబెడుతున్నది. సుషుప్తి అవస్థలోని స్వప్నావస్థలోని ప్రాణం పనిచేయటం లేదు. తస్మాత్, అందువలన అత్ర, ఈ శరీరాన్ని నిలబెట్టడం అనేటువంటి విషయంలో ప్రజ్ఞ ప్రజ్ఞ మాత్రమే ప్రాయోజిక, నడిపించేటువంటిది. అంటే ప్రాణం కాదయ్యా నడిపించేది, ప్రాణం లోపల ప్రజ్ఞ అని ఉంటుంది. ఆ ప్రజ్ఞ అనేటువంటిది మాత్రమే ఈ శరీరాన్ని 3 అవస్థల్లోని, నిద్రావస్థలోని, స్వప్నావస్థలోని, జాగ్రత్త అవస్థలోని కూడా ఆశ్రయించి ఉంటున్నది. నిద్రయందు ఈ ప్రాణం ఈ దేహాన్ని నడిపించడం లేదు, ప్రజ్ఞ మాత్రమే శరీరాన్ని నడిపించడానికి కారణం అవుతున్నది. ఎత్రైవ తత్పురుష సుప్త స్వప్నన్న కంచన పశ్యతి అథాస్మిన్ ప్రాణ ఏవ ఏకథా భవతి. పురుషుడు శుభ్రంగా నిద్రపోతున్నాడండి, హాయిగా నిద్రపోతున్నాడు. మనం అనుకున్నటువంటి వ్యక్తి శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఆయన బాగా నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో, లేకపోతే కలలు కంటూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రియాలు పనిచేయడం లేదు. ఆ ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో లీనమైపోయాయి. ఇంద్రియాలు ఏమీ పనిచేయడం లేదండి. ఈ దేహాన్ని ప్రాణం లేపడం లేదంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు అన్నీ కూడా నిద్దట్లో లీనమైపోయాయి, ఆ ప్రాణంలో లీనమైపోయాయి నిద్దట్లో. అలాగే స్వప్నంలో ఆ ప్రాణంలో లీనమైపోయాయి, అవి పనిచేయటం లేదు. ఏమండి? ఎత్రైతత్పురుష సుప్త స్వప్నన్ న కంచన పశ్యతి అథాస్మిన్ ప్రాణ ఏవ ఏకథా భవతి. ప్రాణంలోనే ఇవన్నీ లీనమైపోయి ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడ లీనమైపోయి ఉన్నాయి? ప్రాణంలో లీనమైపోయి ఉన్నాయి. ఆత్మన ప్రాణాః యథా యతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవాః దేవేభ్యో లోకాః అని ప్రజ్ఞయందే ప్రాణం లీనం అయి ఉంటుంది అని చెప్పారు. ప్రజ్ఞలోనే ప్రాణం లీనమై ఉంటుంది. ప్రాణం ఎక్కడ ఉంటుందండి? ప్రజ్ఞలో లీనమై ఉంటుంది. ఆత్మన ప్రాణాః యథా యతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవాః. ఈ ప్రాణములనేటువంటివి ప్రజ్ఞ యందు ఉంటాయి. దేవేభ్యో లోకాః. ఆ ప్రజ్ఞ అనేటువంటిది లోకముల యందు పనిచేసేటువంటిది. ప్రజ్ఞ వలన లోకాలు కనుక, ప్రజ్ఞ వలననే సుషుప్తి స్వప్నాల్లో కూడా ఆత్మ పనిచేస్తున్నది. సుషుప్తిలో ఆత్మ ఎందుకు పనిచేస్తున్నది? స్వప్నంలో ఆత్మ ఎందుకు పనిచేస్తున్నది అంటే, ఆ రెండు కాలాల్లోనే అది పనిచేయడానికి కారణం ప్రజ్ఞ అనేటువంటి దాని వలననే పనిచేస్తున్నది. సైషా ప్రాణేన సర్వాప్తి యో వై ప్రాణా సా ప్రజ్ఞ
యా ప్రజ్ఞా స ప్రాణః సహి సహ హి ఏతావస్మిన్ శరీరే వసతః సహోత్క్రామతః అధో ఖలు యదా ప్రజ్ఞాయాం సర్వాణి భూతాని ఏకీభవంతి. ఇది కౌశికీ బ్రాహ్మణంలో తృతీయాధ్యాయంలో చెప్పినటువంటి మంత్రమే. ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో లీనమవుతాయి. ఆ ప్రాణమే ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞే ప్రాణం, ఆ రెండూ కలిసే ఉంటాయి, కలిసే నిష్క్రమిస్తాయి. అవి మన శరీరంలో ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి కలిసే ఉంటాయి. బయటకు వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి కలిసే బయటకు వెళ్ళిపోతాయి. అందువలన ప్రజ్ఞ ఎందే అన్ని భూతాలు కూడా ఏకీభూతం అవుతాయి, లీనమై ఉంటాయి, ప్రజ్ఞలోనే ఉంటాయి. అందువలన జాగ్రత్తలో ప్రాణశక్తి వలన ఇంద్రియాలు పనిచేసిన, సుషుప్తి స్వప్నాల్లో ప్రాణంలో లీనమైన ఇంద్రియాలు ప్రజ్ఞాశక్తి వలనే తిరిగి పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు ఎందుకు పనిచేస్తున్నాయండి అని అంటే ప్రజ్ఞాశక్తి వల్ల పనిచేస్తున్నాయి. నిద్దట్లో ఇంద్రియాలన్నీ కూడా ప్రాణశక్తిలో లీనమైపోయాయి. ఇంద్రియాలన్నీ కూడా ప్రాణశక్తిలో లీనమైపోయాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ అవి పనిచేస్తున్నాయంటే ప్రజ్ఞాశక్తి వల్లనే పనిచేస్తున్నాయి. ప్రజ్ఞాశక్తి వల్లనే ఇంద్రియాలు తిరిగి చేస్తున్నాయి. ప్రాణప్రజ్ఞలు రెండు ఒక్కటే అయినా ప్రాణశక్తి జాగ్రత్తలో మాత్రమే పనిచేస్తున్నది, ప్రజ్ఞాశక్తి 3 అవస్థల్లో పనిచేస్తున్నది. ప్రాణము ప్రజ్ఞ ఒకటే. ప్రాణం అనేటువంటిదే ప్రజ్ఞ, ప్రజ్ఞ అనేటువంటిదే ప్రాణము అని చెప్పాం. రెండింటికి తేడా లేదని చెప్పాం. అందులో అనుమానం లేదు. రెండూ తేడా లేదు, రెండూ ఒకటే అనేటువంటి విషయంలో ఎటువంటి విపరీతబట్టి మనకు లేదు. అయినప్పటికీ కూడా జాగ్రత్త అవస్థలో మాత్రమే ప్రాణశక్తి పనిచేస్తున్నది. సుషుప్త్యావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ ప్రాణశక్తి పనిచేయటం లేదు. ఆ ప్రాణశక్తి పనిచేయకుండా ఉంటున్నది, ప్రజ్ఞాశక్తి మాత్రమే పనిచేస్తున్నది. 3 అవస్థల్లోని ఏది పనిచేస్తున్నది అంటే ప్రజ్ఞాశక్తి మాత్రమే పనిచేస్తున్నది. ప్రజ్ఞాయాం సర్వాణి భూతాని ఏకీభవంతి. ప్రజ్ఞ ఎందే అన్ని భూతాలు కూడా లీనమై ఉంటున్నాయి అని శృతి చెప్తున్నది. కాబట్టి ప్రజ్ఞ అన్ని ఇంద్రియాలు ప్రాణం ప్రజ్ఞ ఎందే అన్ని ఇంద్రియాలు ప్రాణము కూడా లీనమవుతాయి అని మనం తెలుసుకోవాలి. అంటే మనకి ప్రధానంగా మొట్టమొదటి వేసుకున్న ప్రశ్న ఏమిటి? ప్రాణం గొప్పతనం ఏమిటి? ఇంద్రియాల్లాగే ప్రాణం కూడా జడమే కదా, అయినా అది జీవత్వ హేతువు కాబట్టి, బతకటానికి కారణం కాబట్టి అది గొప్పది. సరే, ఒప్పుకున్నామండి. మరి అలాంటప్పుడు అది అన్ని కాలాల్లో పనిచేయాలి కదా. సుషుప్తిలో పనిచేయటం లేదు, అది స్వప్నంలో పనిచేయటం లేదు అంటే అది సుషుప్తి స్వప్నాల్లో ప్రజ్ఞలో లీనమై ఉంటుందయ్యా. ప్రాణం ప్రజ్ఞలో లీనమై ఉంటుంది. అందువలన ప్రజ్ఞ మాత్రమే 3 కాలాల్లోనే పనిచేస్తుంది. జాగ్రత్తలోనే పనిచేస్తుంది, సుషుప్తిలోనే పనిచేస్తుంది, స్వప్నంలోనే పనిచేస్తుంది. 3 కాలాల్లోనే పనిచేసేటువంటిది ప్రజ్ఞ మాత్రమే. చతుర్భిరుక్యతే యత్తు సర్వశక్త్యా శరీరకం స్థూలాయతే తదేవాహం ధియా ఘ్రాతమితీక్షతే. సాధారణంగా ప్రజ్ఞాశక్తికి ఉన్నటువంటి గొప్పతనం ప్రాణశక్తికి ఉండదు. సర్వశక్త్యా సమస్తమైనటువంటి బలాన్ని ఉపయోగించడం చేతనం చతుర్భిహి 4 చేత శరీరకం శరీరమును ఊహ్యతే ఎత్తబడుచున్నది. ఈ శరీరాన్ని ఎత్తాలంటే 4 ఉండాలి. 2 కాళ్ళు వైపు 2, తల వైపు 2 పట్టుకుంటే ఈ శరీరం లేస్తుంది. లేకపోతే తల ఒకటి పట్టుకొని కాళ్ళు ఒకటి పట్టుకున్నాడు అనుకోండి, నడుము విరిగిపోతుంది. తల వైపు 2 పట్టుకోవాలి, కాళ్ళ వైపు 2 పట్టుకోవాలి, వాడిని లేపాలి. చతుర్భిహి 4 చేత శరీరకం శరీరము ఉచ్యతే ఎత్తబడుచున్నది. తదేవా ఆ శరీరమే అహంధియా అహం అనేటువంటి బుద్ధి చేత తోలయతే పత్తివలే చులకన చేయబడి ఆఘ్రాతం లేపబడుచున్నది. నేను అనేటువంటి జ్ఞానము చేతనం, ప్రజ్ఞ చేతనం, నేను అనేటువంటి ప్రజ్ఞాశక్తి చేతనం ఆ శరీరం చాలా సులభంగా లేచిపోతున్నది.
నలుగురు పట్టుకుంటే కాని లేపలేనటువంటి శరీరం అహంధియా నేను అనేటువంటి బుద్ధి చేతను ఆఘ్రాతమితీక్షతే కపాలమని లేచిపోతున్నది. నలుగురు పట్టుకుంటే కాని లేవనటువంటి శరీరం ఒక్క బుద్ధి చేతను సులభంగా లేచిపోతున్నది. ఇది ఎలా సాధ్యం అండి? ఏమండి, ఇది ఎలా సాధ్యం? ఇలా వీలవుతుందా అంటే నలుగురు వారి పూర్తి శక్తితో లేవనెత్తడానికి సమర్థమైనటువంటి శరీరం నేను అనేటువంటి బుద్ధి చేత దూది వలె చులకన చేయబడి ఎత్తబడుచున్నది. అంటే ఇంద్రియ సమాహారమైనటువంటి శరీరం గొప్ప బలమైనటువంటిదైనా అహం అనేటువంటి ప్రజ్ఞాశక్తి ముందు పత్తికెన్న వలె చులకనగా ఉంటుంది. అంటే అహం అనేటువంటిది ప్రజ్ఞాశక్తి. ఆ ప్రజ్ఞాశక్తి లోపల ఉంది. ఆ ప్రజ్ఞాశక్తి విషయంలో శరీరం చాలా చులకనది. మామూలుగా శరీరం బరువైందే, కానీ ప్రజ్ఞాశక్తి అహం అనబడేటువంటి ప్రజ్ఞాశక్తి ముందర ఈ శరీరము పత్తిలాగా చాలా చులకనైనటువంటిది. చాలా చులకనైనటువంటి ప్రజ్ఞాశక్తి కంటే దేహశక్తి బలహీనము. ప్రజ్ఞాశక్తి కన్నా దేహశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. సత్యమేవ తతః ప్రజ్ఞోపాధి ప్రాణవదాశ్రితః ప్రజ్ఞాత్మా ప్రాణ ఏవైకో మిళిత్వోపాధిరిష్యతి. సత్యమేవ యథార్థంగానే, ప్రజ్ఞోపాధి ప్రజ్ఞ అనబడేటువంటి ఉపాధి ప్రాణవత్ ప్రాణము వలనే, తతః అవస్థాత్రయమునందు ఆశ్రిత ఆశ్రయించబడినది. యథార్థంగా ప్రజ్ఞ అనేటువంటి ఉపాధి ప్రాణలాగే, ప్రాణము శరీరంలో ఉంది. ప్రాణంగా నిష్క్రమించింది అనుకోండి, నిద్రపోతూ ఉన్నప్పుడు మళ్ళీ లేవడం ప్రశ్న ఉండదు, ఎందుకంటే చనిపోతాం, జీవత్వం పోతుంది. ప్రాణం ఉంది, ప్రాణం పనిచేయటం లేదు. మరి ఏది పనిచేస్తున్నది? ఆ ప్రజ్ఞ పనిచేస్తున్నది. ఆ మాట ఎలా చెప్పగలవయ్యా అంటే, పడుకోవటానికి ముందర మనం ఏదో పని చేసాం, ఒక సగమో ముప్పావంతో పనిచేసాం, అక్కడ పెట్టాం, బాగా అలసిపోయామని పడుకున్నాం. లేచిన తర్వాత మళ్ళీ ఆ పని ప్రారంభిస్తే ఎక్కడ ప్రారంభించాను, ఏమిటి ప్రారంభించాను, ఎలా ప్రారంభించాను ఆలోచించక్కర్లేదు. ఆటోమేటిక్గా ప్రజ్ఞాశక్తి నువ్వు ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి కంటిన్యూ చేయించేస్తుంది. ప్రాణశక్తి ఎలాగైతే శరీరాన్ని నిలబెట్టేస్తుందో, ప్రజ్ఞాశక్తి అలాగే ఇంద్రియాల యొక్క చేష్టలన్నింటినీ కూడా నడిపించేస్తుంది. అవి అన్నీ ఎలా నడుస్తాయండి అని అంటే, అది వాటన్నిటినీ స్టోర్ చేసి ఉంచుతుంది. వీడు ఆ అవస్థ దాటి మళ్ళీ బయటికి రాగానే, అంటే సుషుప్తి అవస్థలోంచి జాగ్రత్తలోకో, స్వప్నావస్థలోంచి జాగ్రత్తలోకో రాగానే మళ్ళీ వాడు ఇంతకు ముందు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి వాడిని పట్టుకొని వెళ్ళిపోతుంది ప్రజ్ఞాశక్తి. అంటే ఇక్కడ ఏమిటండి? సత్యమేవా యథార్థంగానే ప్రజ్ఞోపాధి ప్రజ్ఞానబడేటువంటి ఉపాధి ప్రాణవత్ ప్రాణము వలనే, తతః అవస్థాత్రయమునందు ఆశ్రిత ఆశ్రయించబడినది. ప్రజ్ఞాత్మ ప్రాణ ఏవా, ప్రజ్ఞాత్మ ప్రాణము ఒకటేనండి. ప్రజ్ఞాత్మ ప్రాణం రెండు కావు. ప్రాణం ఉంటేనే లేస్తాడు, ప్రజ్ఞ ఉంటేనే కొనసాగిస్తాడు. ప్రాణం లేకపోతే లేవడు, మరి వాడు లేవడమే ఉండదు, చచ్చిపోయాడు అనమాట. ప్రాణం ఉంటే లేస్తాడు, లేచినంత మాత్రాన కాదు కదండి, మళ్ళీ కంటిన్యూటీ రావాలి. నిన్న ఏం చేసామో ఇవాళ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి, ఇవాళ చేసింది రేపు కంటిన్యూ చేయాలి, రేపు చేసింది ఎల్లుండి కంటిన్యూ చేయాలి. కాబట్టి మనం ఒక రోజు చేసినటువంటి పని మళ్ళీ రోజులో దాన్ని మనం కొనసాగించాలి అని అంటే ఆ ప్రజ్ఞాత్మ అనేటువంటిది పనిచేయాలి. ఆ ప్రజ్ఞాత్మ ప్రాణయేవ, ప్రజ్ఞాత్మ ప్రాణం ఒక్కటే, మిళిత్వా రెండూ కలిసి ఉపాధి ఆత్మకు ఉపాధిగా ఇష్యతే తెలియబడుతుంది. లోకల్లో ఆత్మకు ఉపాధి ఏమిటండి? ప్రాణము ప్రజ్ఞ కలిపి, ప్రాణము ప్రజ్ఞ కలిపితే ఆత్మకి ఉపాధి.
ఆత్మకంటూ ఏ శరీరం లేదు, ఆత్మకి ఏ ఆకారం లేదు, ఆత్మకి అవయవాలు లేవు. ఆత్మ అనేటువంటిది తెలుసుకుందికి ఏది దారి లేదు. ఆ ఆత్మని తెలుసుకుందికి ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండూ కలిపినటువంటి ఉపాధి పనిచేస్తుంది. యథార్థంగా ప్రజ్ఞ అనబడే ఉపాధియే ప్రాణము వలె జాగ్రత్త స్వప్న సుషుప్తులందు ఆశ్రయించబడి ఉంటుంది. ప్రజ్ఞాత్మ ప్రాణము ఒక్కటే. ఈ రెండు కలిసే ఆత్మకు ఉపాధి. ఈ రెండు వేరువేరుగా కాదు, ఈ రెండు కలిసి ఆత్మకి ఉపాధి. ఈ విషయాలు పై శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ విద్యారణ్యులు ఆత్మకు ఉపాధి దేహము, ఇంద్రియములు, ప్రాణము మాత్రమే కాదని ప్రజ్ఞారూపమైనటువంటి ప్రాణమే ఉపాధి అని వివరిస్తున్నారు. అంటే ఆత్మకి ఉపాధి ఏమిటండి అని అంటే ఈ శరీరం ఉపాధి అండి, ఈ ఇంద్రియాలు ఉపాధి అండి అని అనడం కాదండి. ఈ శరీరం, ఈ ఇంద్రియాలు, ఈ ప్రాణం కాదండి. ప్రజ్ఞారూపమైనటువంటి ప్రాణమే ఆత్మకి ఉపాధి. కేవల ప్రాణము ఇంద్రియాలైతే స్వప్న సుషుప్తులలో పని చెయ్యవు. కేవలం ప్రాణము, కేవలం ఇంద్రియాలు స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ పని చెయ్యవు. అందువలన ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ప్రాణేంద్రియాలే, ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ప్రాణము, ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ఇంద్రియాలే ఆత్మకు ఉపాధి. అవే జాగ్రత్తలోని, స్వప్నంలోని, సుషుప్తిలోని పనిచేస్తాయి. అయితే ప్రాణం వేరు, ప్రజ్ఞ వేరు కాదు. ప్రాణం జాగ్రత్తలో గుర్తించబడుతుంది, త్రికాలాల్లోని ప్రజ్ఞ గుర్తించబడుతుంది. ప్రాణం జాగ్రత్తలో మాత్రమే తెలియబడుతుంది, ప్రజ్ఞ మాత్రం 3 కాలాల్లోనే తెలియబడుతుంది. రెండూ ఒక్కటే. ఆ రెండూ కూడా భిన్నమైనటువంటివి కావు అని చెప్పారు. అయితే ద్వయోర్మృతో జీవనే చ సహభావాత్ తదేకతా ఉత్థాపకత్వాత్ ఉక్తం తదిత్యేకాగ్రాయ చింతయేత్. మృతౌ ద్వయోర్మృతౌ జీవనే చ, మృతౌ మరణమునందు, జీవనే చ జీవించి ఉన్నప్పుడు, ద్వయోః రెండింటికి, సహభావా రెండూ కలిసే ఉంటాయి. బతికున్నప్పుడు ప్రాణము ప్రజ్ఞ కలిసే ఉంటాయి. శరీరం పోయినప్పుడు ప్రాణము ప్రజ్ఞ రెండూ కలిసే పోతాయి. ఎందుకంటే ప్రాణం ఉంటే ప్రజ్ఞ ఉంటుంది, ప్రజ్ఞ ఉంటే ప్రాణం ఉంటుంది. ప్రాణము ప్రజ్ఞ రెండూ కలిసే ఉంటాయి. వీటి రెండు సహభావాత్ కలిసి ఉండడం చేత ఏకత, ఈ రెండు ఒక్కటే అని చెప్తాం. ఉత్థాపకత్వాత్ దేహాన్ని లేపటం వలన ఉక్తం, దీన్ని ఉక్తం అంటారు. ఇది శరీరాన్ని లేపుతుంది కాబట్టి ప్రాణ ప్రజ్ఞలు, దీనికి ఉక్తము అని పేరు. ఏకాగ్రాయ, ఏకాగ్రత కొరకు, తదితి ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము అని చింతయేత్ విచారణ చెయ్యాలి. ప్రాణాన్నే ప్రజ్ఞ అని, ప్రజ్ఞనే ప్రాణం అని విచారణ చెయ్యాలి. ఎందుకోసం? ఏకాగ్రత కోసం. ప్రాణ ప్రజ్ఞలు రెండూ కలిసి జీవిస్తాయి, రెండూ కలిసి నశిస్తాయి. కనుక రెండూ ఒక్కటే, ప్రాణము ప్రజ్ఞ రెండూ ఒక్కటే. శరీరాన్ని లేపుతున్నందువలన ఈ రెండింటిని కూడా ఉక్తము అంటారు. ఏకాగ్రత కొరకు ప్రాణాన్ని ప్రజ్ఞగా, ప్రజ్ఞని ప్రాణంగా తెలియాలి. ఏకాగ్రత కోసం ప్రాణాన్ని ప్రజ్ఞగా తెలియాలి, ప్రజ్ఞని ప్రాణంగా తెలియాలి. ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి. ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఈ శరీరమును మీదకి లేపుతున్నది. అధ ఖలు తస్మాదేతదేవ ఉక్తం, అలా లేపుతున్నది కాబట్టే దీన్ని ఉక్తము అంటారు. ఉపాసీత, దీన్ని ఉపాసించాలి. ప్రాణప్రజ్ఞలే శరీరాన్ని నిలబెడుతున్నాయి. ఈ రెండింటినీ తెలియటమే విజ్ఞాన దృష్టి అంటారు. యావై ప్రాణ సా ప్రజ్ఞ, యావా ప్రజ్ఞ సా ప్రాణ, సహ హి ఏతౌ అస్మిన్ శరీరే వసతః సహోక్రామతః తస్య ఏష ఏవ దృష్టి
ఏతద్విజ్ఞానం ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము. ఈ రెండు ఈ శరీరంలో కలిసే ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు కలిసే బయటకు వెళ్ళిపోతాయి. ప్రాణము ప్రజ్ఞ కలిసి ఉంటాయి, ప్రాణము ప్రజ్ఞ కలిసి వెళ్ళిపోతాయని తెలియటమే విజ్ఞానము అంటారు. దాన్నే విజ్ఞానం అంటారు. కాబట్టి ఈ విజ్ఞాన దృష్టి ఎవరికి ఉంటుందో వాళ్ళకే సిద్ధి. అంటే ప్రాణప్రజ్ఞలు రెండు కలిపి ఆత్మకి ఉపాధి అని తెలిసినటువంటి వాడు, ప్రాణప్రజ్ఞల్ని రెండింటినీ కలిపి ఉపాసించినటువంటి వాడు సిద్ధిని పొందుతాడు అని మనకి చెప్పారు. స్వస్తి. Thank you.